హాయ్ అండి, నమస్తే అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్రామర్స్ రూల్ అండి. 7 మార్క్స్కి వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇది మనకి క్రామర్స్ మెథడ్ ఒకటి, ఇన్వర్స్ మెథడ్ ఒకటి, ఈ రెండు ఉన్నాయి. సో ఆ రెండింటి నుంచి కన్ఫామ్గా మనకి 7 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. మరి గౌస్ జోర్డన్కి వచ్చారంటే సో ప్రజెంట్ మనకి 70% సిలబస్సే కాబట్టి ఈ 70% సిలబస్లో గౌస్ జార్డన్ మెథడ్ అనేది లేదండి. సరే, సి దిస్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9, 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 52, 2x ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి? సాల్వ్ చేసేసి అది ఎలా సాల్వ్ చేయాలి? క్రామర్స్ రూల్లో సాల్వ్ చేయాలన్నమాట. సరే, సో ఇక్కడ మనం రాయవలసింది ఏంటంటే చూడండి, ప్రతి టాపిక్ ప్రతి సెంటెన్స్ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ద మ్యాట్రిక్స్ equation corresponding to the given system of equations system of equation B AX is equal to D, where సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇలా ఈక్వేషన్ ఫామ్ అవ్వడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే మ్యాట్రిక్స్లో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అనమాట. సో హియర్ ఏ అంటే ఏంటి మరి? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఉండే కోఫిషియన్స్ అండి, ఎక్స్ వై జెడ్ కోఫిషియంట్, ఎక్స్ వై జెడ్ కోఫిషియంట్, ఎక్స్ వై జెడ్ కోఫిషియంట్. సో ఎక్స్ అంటే దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ కదా అనుకున్నాం. ఎక్స్ని స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్, అండ్ డి ఈజ్ ఈక్వల్ టు డి ఏంటండి ఇక్కడ 9, 52 అండ్ 0. సో ఇలా రాయాలండి ఇది, ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనం ఏంటి, ఏకి డెట్ ఫైండ్ అవుట్ చేయాలండి. క్యాపిటల్ ఏకి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సో దట్ ఈక్వల్ టు కాల్డ్ ఏ డెల్టా. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తానండి. సో దట్ ఈస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ. సో డెట్ ఏ ఏంటవుతుంది చూడండి, ఏకి పైన ప్లస్ మైనస్ ప్లస్ అని తీసుకొని +1 ఇంటూ ఈ 1 ఉండే రోని కాలమ్ని క్లోజ్ చేసేసేయండి. 1 ఉండే రోని కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఏంటి ఉంటుంది మనకి ఇక్కడ 5, 7, 1 మైనస్ 1. నాన్న ఇలా డైరెక్ట్గా మీరు చూసి ఇలా మల్టిప్లై చేసి వేసేయొద్దు, ఎందుకంటే చిన్న ప్లస్ మైనస్ దగ్గర మనకి మిస్టేక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఇలా వేసుకున్నారంటే మీకు అక్కడ మిస్టేక్స్ అనేవి రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో అలానే దీనిపైన -1 ఇంటూ ఏంటవుతుందండి, -1 ఉండే రోని కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఏముంది 2, 7, 2 మైనస్ 1. అలానే +1 ఇంటూ ఏమవుతుందండి 2, 5, 2, 1 ఇలా వస్తుందండి, ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత వీటిని మనం ఏం చేయాలి, సింప్లిఫికేషన్ చేసేసేయాలి. ఎలా? ఇలా డెట్ ఇలా ఉండేటప్పుడు ఏడి మైనస్ బీసీ కదా. సో -5 ఇవ్వండి, ఈ రెండు మల్టిప్లై ఏడి -5 ఏడి మైనస్ బీసీ 7 ఇంటూ 1 7 -1 ఇంటూ
-2 -14 అలానే +1 ఇంటూ 2 - 5 2 times 10 అండి. ఓకేనా. ఎక్స్క్యూజ్ మీ. 1 ఇంటూ -12 -1 ఇంటూ -16 +1 ఇంటూ -8. సో నెక్స్ట్ స్టెప్లో ఇది -12 అండి, మైనస్ ఇంటూ మైనస్ +16, నెక్స్ట్ ఏంటండి ఇది -8. సో -8 -12 అంటే -20 అండి. -20 +16. సో ఇప్పుడు ఏంటి వస్తుందండి రిజల్ట్ -4. సో ద వాల్యూ ఆఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -4 అండి. ఓకేనా. సో -4 దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాదండి. సో దిస్ ఈజ్ ఏ నాన్ సింగులర్ అండి. సో ఏ ఈజ్ నాన్ సింగులర్. ఓకేనా. ఏ నాన్ సింగులర్ అంటాం. ఎందుకు ఇలా రాయాలి? ఒకవేళ 0 అయితే అది సింగులర్ అండి. సో నాన్ సింగులర్ అయితేనే దీనికి సొల్యూషన్ అనేది ఉంటుందండి మనకి. ఓకేనా. ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే మనకి సొల్యూషన్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం క్రామర్స్ రూల్లో సాల్వ్ చేయాలి. సో క్రామర్స్ రూల్ ఎలా చేస్తాం మనం? ఎక్స్క్యూజ్ మీ, డెల్టా వచ్చేసింది కాబట్టి సో నెక్స్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాము? డెల్టా తర్వాత డెల్టా 1. సో నౌ ద వాల్యూ ఆఫ్ డెల్టా 1. సో డెల్టా 1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అంటే సో డి వాల్యూ ఉంది కదండి, ఆ డి వాల్యూని ఏ మ్యాట్రిసెస్లో ఫస్ట్ కాలంని తీస్తామండి, రిమూవ్ చేసి, ఏది ఫస్ట్ కాలం 1 2 2ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో 9 52 0 అనేది ఇక్కడ వేస్తామండి. 9 52 0. 9 సరిగ్గా రాలేదు. సో 9 52 0. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అండి. 1 5 1 1 7 -1 అండి. ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత దీనికి మనం ఏం చేయాలి? డెల్టా 1 కదా. సో డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తామండి. సిరీస్ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డెల్టా 1 అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీనికి చూడండి ప్లస్ మైనస్ ప్లస్ అని ఎలా రాసాం, ఇక్కడ కూడా ప్లస్ మైనస్ ప్లస్ అండి. సో ఫస్ట్ +9 +9. సో 9 యొక్క రోని కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటేంటి ఉన్నాయండి? 5 7 1 -1. అలానే ఇక్కడ ఇది ప్లస్, ఇక్కడ మైనస్, ఇది ప్లస్ కదండి. సో -1 ఇంటూ, సో దీని రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏంటి 52 7 0 -1. అలానే +1 ఇంటూ ఏముంటుందండి, 1 రోని కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఏముంటుందండి 52 5 0 1 అండి. ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత ఇది క్లియర్ కట్గా మనం ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి మిస్టేక్స్ అనేవి రావండి. ఓకేనా. మిస్టేక్స్ అనేవి రాకుండా కరెక్ట్గా సొల్యూషన్ అనేది వస్తుంది మనకి. సో సిరీస్ 9 ఇంటూ 5 ఇంటూ -1 -5 -7 -1 ఇంటూ 52 ఇంటూ -1 అండి, -52 7 ఇంటూ 0 0 +1 ఇంటూ 52 -0. ఇదిగోండి 52 ఇంటూ 1 7 5 ఇంటూ 0 అండి. సో ఇప్పుడు దీని వాల్యూస్ ఏంటి? ఓకేనా. దీని వాల్యూస్ ఏంటి వస్తాయి ఏంటనేది చూద్దాం ఒకసారి. చూడండి 9
ఇంటూ -12 -1 ఇంటూ -52 ఇది +52 అండి. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో 9 12s 108 అండి. సో ముందు మైనస్ +52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి. సో ఇంకో +52 అండి. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఏంటి వస్తుంది 52 కదా. సో అదేంటవుతుంది 104 అండి. సో -108 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది -4 అండి. సో Δ1 ఎంత వస్తుంది -4. దేర్ఫోర్ Δ1 -4. సో Δ1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి Δ2 చేయాలి, Δ3 చేయాలి. సో ఇప్పుడు నేను Δ2 చేస్తున్నానండి. Δ2. సో Δ2 కూడా Δ2 ఏం చేస్తున్నాను ఇప్పుడు డి మ్యాట్రిక్స్ తీసుకొని ఏలో సెకండ్ కాలంలో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సెకండ్ కాలం ఏంటుందో దాన్ని అంతటినీ రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఈ 9 52 0 వేసేస్తున్నానండి. సో 1 7 -1 ఓకేనా, దాని ప్లేస్లో వేస్తాను. సో వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి Δ2 కదా చేయాలి. సో చేస్తాను ఇక్కడ. సో Δ2 ఈజ్ ఈక్వల్ టు, సో మీకు చెప్పాను కదా ప్లస్ మైనస్ ప్లస్ అని తీసుకొని +1 అని పెట్టి, సో +1కి రోని కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో అవి రాయండి ఇక్కడ. 52 7 0 -1 అలానే -9 అలా -9 రాసి -9 రోని కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో అవి ఇక్కడ రాయండి. 2 7 2 -1 అలానే +1 ఇంటూ ఈ +1 కదా, అంటే రోని కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో అవి ఇక్కడ రాయాలండి. 2 52 2 0 ఓకేనా. అయిన తర్వాత సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు AD - BC కదండి, ఇది ఏంటిది చేసేస్తున్నాను. సో Δ2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 52 ఇంటూ -1 -52 0 ఇంటూ 7 -0 -9 ఇంటూ 2 ఇంటూ -1 -2 -14 అండి. 7 ఇంటూ 2 అంటే 14 కదా, ప్లస్ 1 ఇంటూ ఏమవుతుందండి 2 ఇంటూ 0 0 అయిపోతుందండి. 0 -2 ఇంటూ 52 104 అండి. సో ఇప్పుడు ఫైనల్ ఇదేంటో వస్తుంది మనకి, ఇది సింపుల్ -52 అంతేనా, -52 -9 ఇంటూ -16 ప్లస్ -104 అండి. సో దీని వాల్యూ ఏంటి వస్తుందో మొత్తంగా ఫైనలైజ్ చేసి రాసేద్దామా. -52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 144 అండి, 16 9s -104 అండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ కూడా మనకి వాల్యూస్ని సింప్లిఫై చేసేసాం అనుకోండి, -12 అనేది వస్తుందండి ఇక్కడ. అంతేనా. చూడండి -104 కదా, -52 కదా, ఏమొస్తుంది -156 వస్తుంది. 156లో 144 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి -12 అనేది వస్తుందండి. -12. సో Δ2 అనేది ఫైండ్ అవుట్ అయిపోయిందండి. ఓకేనా. Δ2 వాల్యూ మనకు వచ్చింది. Δ2 తర్వాత ఏం చేస్తాము, Δ3 చేయాలి. సో Δ3 ఎలా చేస్తాము. సో ఈ లాస్ట్ 952 0 ఉంది కదా, డీని ఈ ఏలోన లాస్ట్ కాలంలో సబ్స్టిట్యూట్ చేస్తామండి. అంటే ఇది 1 2 2 1 5 1 9 52 0 ఓకేనా. సో దీన్ని కూడా మనం ఏం చేస్తాము, సో ద వాల్యూ ఆఫ్ Δ3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ప్లస్ అండి, +1 ఇంటూ
ఈ 1 ఉండే రోని కాలమ్ని క్లోజ్ చేసేస్తామండి. అప్పుడు ఈ ఎలిమెంట్స్ ఇవే కదా ఉంటాయి, 5, 52, 1, 0. అలానే -1 ఇంటూ ఈ 1 ఉండే రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 2, 52, 2, 0 ఉంటుందండి. +9 ఇంటూ సో 9 ఉండే రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 2, 5, 2, 1 అనేది ఉంటుందండి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దీని వాల్యూస్ ఏంటో వస్తాయి మనకి. Δ3 ఈజ్ ఈక్వల్ టు 0 - 52 -1 ఇంటూ 0 - 104. 52 2 టైమ్స్ కదండి. +9 ఇంటూ 2 - 5 2 టైమ్స్ 10 అండి. సో నెక్స్ట్ రిజల్ట్ ఏంటి, -52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 104 +9 ఇంటూ -8. సో ఫైనల్లీ ఇది -52 +104 -72. సో ఇది చేస్తే మనకి 20 వస్తుందండి. ఓకేనా. Δ3 ఈజ్ -20. సో ఇప్పుడు Δ3 వచ్చేసింది కదా. ఇప్పుడు XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి, Δ1/Δ అండి. సో ద వాల్యూ ఆఫ్ Δ1 ఎంత అండి, హైలైట్ చేశాను చూడండి, -4/Δ ఏంటండి, -4. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 4 1s, x ఈక్వల్ టు 1. అలానే y వాల్యూ అండి. సో y వాల్యూ ఎలా అవుతుంది మనకి, Δ2/Δ. సో ద వాల్యూ ఆఫ్ Δ2 ఏంటండి మనకి, -12/-4. సో హియర్ y ఈజ్ ఈక్వల్ టు 3 అండి. నెక్స్ట్ z. సో z ఈక్వల్ టు Δ3/Δ అండి. ద వాల్యూ ఆఫ్ Δ3 ఏంటండి, -20/-4. సో z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, 5 టైమ్స్ అండి. అంతేనా, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 4 1s 4 5s, -4 1s 4 3 టైమ్స్. సో XYZ వాల్యూస్ అనేవి మనకు వచ్చేసినాయి అండి. ఓకేనా. X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద అవర్ సొల్యూషన్స్ అండి. ఓకేనా, మనకి వచ్చే సొల్యూషన్స్ ఇవి. సో దీని వెయిటేజ్ అనేది 7 మార్క్స్ అండి ఇవి. ఓకేనా, వీటి వెయిటేజ్ అనేది 7 మార్క్స్. ఇవి మనకి సొల్యూషన్స్ అనమాట. వీటి కంప్లీట్గా ఈ సమ్ వెయిటేజ్ అనేది 7 మార్క్స్కి వస్తుంది. సో అలానే క్రామర్స్ మెథడ్తో పాటు ఇంకా మనకి ఇన్వర్స్ అనేది, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఒకటి ఉంటుంది, అది కూడా మనకి 7 మార్క్స్. సో గౌస్ జోర్డాన్ అనేది ప్రెజెంట్ అనేది తీస్తారండి. గౌస్ జోర్డాన్ అనేది ప్రెజెంట్ లేదు మనకి అది. ఓకేనా, ఈ 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఈ మెథడ్ చెప్పాను, నెక్స్ట్ వీడియోలో ఆ మెథడ్ చెప్తామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. సో మన ఛానల్ని Raus_Tuts హైలైట్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.